నీకు వందనాలయ్యా, స్తోత్రం. నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి. 22వ అధ్యాయం 11వ వచనం చూడండి. అన్యాయము చేయవాడు ఇంకొన అన్యాయమే చేయనిమ్ము. అపవిత్రుడైన వాడు ఇంకొన అపవిత్రుడిగా ఉండనిమ్ము. నీతిమంతుడు ఇంకొన నీతిమంతుడిగా ఉండనిమ్ము. పరిశుద్ధుడు ఇంకొన పరిశుద్ధుడిగా ఉండనిమ్ము. Praise God. ఇదిగో త్వరగా చదవమంటారు. ఇదిగో ఇదిగో త్వరగా త్వరగా వచ్చి. వచ్చుచున్నాను. వాని క్రియ చొప్పున వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. ప్రైజ్ గాడ్. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం ఉంది. దేవుని పాదాల దగ్గర నేర్చుకుందాం. అన్యాయం చేవాడు అన్యాయంగానే ఉండును అంటాడు. కింద ఫుడ్ నోట్లు అయితే ఉండును. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడిగా ఉన్నవాడు పరిశుద్ధుడిగానే ఉండును అంటాడు. లేఖనంలో రాయబడింది. కనుక నీతిమంతుడు నీతిమంతుడుగానే ఉండు. దాన్ని బట్టి మనం ఒకసారి మన జీవితాన్ని ఎంత జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలంటే అంత జాగ్రత్త జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఇప్పుడు బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. న్యాయం చేసేవాడు అన్యాయం చేయకూడదు. అన్యాయం చేస్తున్నవాడు అన్యాయాన్ని విడిచిపెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ. బైబిల్ గ్రంథంలో ఉన్న సత్యం ఏంటంటే ప్రజలు దేవుని యొక్క వాక్యానికి ఇంకా లోబడిన స్థాయికి పరిపూర్ణంగా రావాలి. ఎందుకంటే ఈ అన్యాయం చేస్తున్న వానికి అన్యాయం యొక్క పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందంటే చాలా భయంకరం. దేవుని స్తోత్రం. నీతిమంతుడు నీతిగానే ఉండనేమో, అతని నీతిని తప్పకుండా జాగ్రత్త పడాలి. ప్రైజ్ ది లార్డ్. అతడు నీతి తప్పకుండా జాగ్రత్త పడాలి. జాగ్రత్తగా ఉండిద్దాం. బైబిల్ గ్రంథంలో న్యాయము అన్యాయం 2 పదాలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. లేఖనాలు చెప్తున్నాయి, న్యాయపుత్రాసు, న్యాయపీఠము, న్యాయ సింహాసనము, న్యాయ సంబంధమైనటువంటి నది. ఇలా బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు రాయబడ్డాయి. ఈ న్యాయాన్ని మనం ఎప్పుడైతే గైకొంటామో అన్యాయం చేయవలసిన అవకాశం మనకు ఉండదు. జాగ్రత్తగా గమనించండి. అన్యాయస్తులు అన్యాయంగానే ఉండనేమో. ఎందుకంటే సంఘంలో లేక ప్రపంచంలో ఎవరైనా సరే ఇంకా అన్యాయం చేసేవారుగా ఉండటానికి లేదు. నువ్వు అన్యాయాన్ని విడిచిపెట్టకపోతే అన్యాయంగానే ఉండిపోతావు. ఆ అన్యాయానికి తీర్పు ఎలా ఉంటుందంటే చాలా భయానక ఉంటుంది. న్యాయం చేసేవారికి ఆశీర్వాదం ఎంత ఉన్నత స్థానంలో ఉంటుందో, అన్యాయం చేసేవారు తీర్పు అంతకంటే రెట్టింపు స్థాయిలో చాలా భయంకరమైన తీర్పు, నిత్యమైన అగ్ని ఉంటుంది. కనుక న్యాయం చేసేవారుగా, న్యాయం ఉండేవారుగా, న్యాయ సంబంధంగానే మనం బ్రతకాలి అని లేఖనాలు చెప్తున్నాయి. దేవుని స్తోత్రం. అయితే బైబిల్ గాని చెప్తుంది, దేవుని దృష్టికి యోగ్యమైన కావాలి. న్యాయం అన్నది అన్ని కాదు, మామూలు కాదు. నా దృష్టికి న్యాయం కనిపించే బైబిల్ గ్రంథంలో ఉంది. ఒకరి దృష్టికి న్యాయం కనిపించేది, యోగ్యం కనిపించేది కంటికి కనపచ్చు, కానీ చివరగది మరణానికి నడిపిస్తుంది. అలా కాదు. బైబిల్ దేవుని దృష్టికి న్యాయం చేయాలి. దేవుని దృష్టికి న్యాయం చేయాలి. అది దేవుడికి కావాలి. ఎందుకంటే మీకు నేను ఉదాహరణ చెప్పాను. ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు, కానీ యెహోవాను గురించి చెప్తాను. యెహోవాని దేవుడు ప్రత్యేకంగా అతన్ని అభిషేకించి ఆత్మపూర్ణుగా చేసి అభిషేకించి అతన్ని చెప్పాడు, అహాబు సంబంధులు చాలా భయంకరంగా ప్రవక్తలు హింసించారు, ప్రవక్తలు నాశనం చేశారు. నా ప్రవక్తల్ని నాశనం చేసినటువంటి అహాబు కుటుంబీకుల్ని ఉండటానికి వీలేదు. చంటి బిడ్డతో సైతం కూడా నీవు వారిని నాశనం చేయి అని చెప్తాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎవ్వరిని విడిచిపెట్టద్దు, అందరిని నాశనం చేయి. ఆబు వంశస్థుల్ని వెళ్ళు. అందుకే అభిషేకించి పంపించాడు. యెహూ అలాగే సమస్తం చేశాడు. చేసిన పిమ్మట 2వ రాజులను చూడండి ఒకసారి. 2వ రాజులు గ్రంథంలో 10వ అధ్యాయం 30వ వచనం ఉంటుంది చూడండి. కరెక్ట్. 2వ రాజులు 10వ అధ్యాయం 30వ వచనం చూడండి. కావున యెహోవా యెహూతో ఇలాగ సెలవిచ్చాను, నా హృదయాలోచన అంతటి చొప్పున అహాబు కుటుంబీలకు చేసి
నా ఉమ్, దృష్టికి న్యాయమైనదని జరిగించి బాగుగా నెరవేర్చుతూ గనుక నీ ఉమ్. కుమారులు 4వ తరము వరకు ఇశ్రాయేలు రాజ్య సింహాసనం మీద ఆసీనులగుదురు. Praise the Lord. చూసారు, దేవుడు నా దృష్టికి ఏది చంపమన్నాడో దాన్ని చంపాడు, ఎవరిని చంపమన్నాడో దాన్ని చంపాడు. అది దేవుని దృష్టికి న్యాయం. దేవునికి స్తోత్రం. అందుకే అన్యాయంగా చేయవాడిని అన్యాయంగా చేయగల ఉన్ని వాడు దేవుని దృష్టి న్యాయం చేయలేడు. వాడుకున్న పాపాన్ని చంపలేడు, వాడుకున్న దైవాక్యం వ్యతిరేక మనస్తత్వాన్ని చంపలేడు. వాడి జీవితం అన్యాయంగా ఉంటుంది కదా, ఇంకా అన్యాయం ఉండనిమ్ము అంటే ఉండిపోతుంది. ఎంత చెప్పినా, వాక్యం చెప్పినా, దేవుని సేవకులు దేవుని బిడ్డలు ప్రపంచంలో ఎన్నిసార్లు బోధించినా ఇంకా వినని వానికి ఇంకా పరిస్థితి ఏంటి, ఇంకా అదే భయంకరమైన పరిస్థితి వెళ్ళిపోవాలి. ఇంకా అన్యాయం చేయగానే ఉండిపోతాడు అలాగా అన్యాయంగానే. ఇంకా న్యాయం చేయడం కూడా తర్వాత అవకాశం ఉండదు. ఇప్పుడే దినములు బాగున్నప్పుడే, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడే, లేదు ఇక ముందు నేను అన్యాయం చేయను, దేవునికి అన్యాయం చేయను, దేవుని దృష్టి న్యాయం ఉంటాను, నాలో ఉన్న పాపాన్ని చంపుకుంటాను, నాలో వాక్యాన్ని వ్యతిరేకంగా క్రియలు చంపుకుంటాను, నేను దేవునికి అనుకూలంగా ఉంటాను, దేవుని చిత్తాన్ని బట్టి జీవిస్తాను, ఇంకా నా జీవితాన్ని నీకు ప్రభుకి అంకితం చేసుకుంటాను అనుకొని దైవ దృష్టి పశ్చాత్తపడి కన్నీరు గార్చి పాపాన్ని విడిచిపెట్టి న్యాయంలోనికి వచ్చినప్పుడు దేవుడు అన్యాయాన్ని తీసివేసి న్యాయం ఇచ్చేస్తాడు. లేదు కడ వరకు అన్యాయంగా నుండిపోతే అన్యాయంగా నుండిపోతాడు అలా. కనుక దేవుని దృష్టికి న్యాయం అంటే క్రైస్తవ విశ్వాసుల సంఘము నేను మీరు జ్ఞాపకం చేస్తుంటే బైబిల్ చెప్తుంది, లేఖనానికి అనుకూలంగా ఏది చంపాలో దాన్ని చంపాలి. నాలో గర్వం ఉందనుకోండి, నేను ఆ గర్వాన్ని చంపాలి. నాలో కోపం ఉందనుకోండి, ఆ కోపాన్ని చంపాలి. నేను దైవవాక్యాన్ని వ్యతిరేకం పరిస్థితి అనుకోండి, ఏదైనా దాన్ని నేను చంపాలి. అది నేను చంపకపోతే అది నన్ను చంపేస్తున్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. నేను దాన్ని చంపకపోతే అది నన్ను చంపేస్తుంది. కనుక నేను ఏ పశువు దాన్ని చంపేయాలి. నా జీవితంలో ఏవి చంపకుండా ఉన్నాయో నా బ్రతుకులో, ఇస్కరియోతు యూదా ఆ ధనాపేక్షను చంపకుండా బతికించుకున్నాడు, అదే చంపేసింది. ఏశావు తిండిపోతనం చంపలేదు, ఆ తిండిపోతనమే తన జీవితాన్ని తన కుటుంబాన్ని నాశనం చేసి సర్వ ప్రపంచంలో ఉన్న ఆ యొక్క సర్వ ఏశావు వంశాన్ని ఏదోమీల్ని మొత్తం నాశనకరమైన జనంగా మార్చింది. బైబిల్ చెప్తుంది. దేవుని వాక్యంలో ఆ న్యాయస్తుడు ఉండిపోతాడు, న్యాయస్తుడిగా ఉండిపోతాడు, నీతివంతుడు నీతిమంతుడిగా ఉండిపోతాడు, పవిత్రుడు పవిత్రుడిగానే ఉండిపోతాడు. పవిత్రుడు ఎప్పుడు పవిత్రుడిగా ఉండగలడు? అపవిత్రమైనటువంటి పరిస్థితులకు వెళ్లకుండా, అపవిత్రమైన ప్రదేశాలు వెళ్ళకుండా, అపవిత్రమైన కార్యక్రమాల్లో పొందకుండా, అపవిత్రమైన వ్యక్తులతో ఎక్కువ సాంగత్యం చేయకుండా, అపవిత్రమైన వ్యక్తుల్లో నేను దైవ వాక్యాన్ని వ్యతిరేకమైన పరిస్థితుల్లో వారితో పాటు వారి క్రియల్లో పాలుభాగస్తులు కాకుండా ఉంటే పవిత్రతను కాపాడుకోగలిగిన వ్యక్తిగా ఉంటారు. ఇది చాలా సుస్పష్టమైనటువంటి విషయం. కనుక దేవుని వాక్యం చెప్తుంది లేఖలో, న్యాయం అంటే చిన్న సంగతి కాదు. అది ప్రపంచానికి మనకి న్యాయం కాదు, లోకానికి న్యాయం కాదు. మీకు అర్థమైందా? జాగ్రత్త మీరు గమనించండి. న్యాయం కాదు, దేవుని దృష్టికి ఏది న్యాయమో అది న్యాయం చేయాలి. దేవునికి స్తోత్రం. యెహూతో చెప్పిన మాట చాలా వాస్తవం. మనందరం కూడా ఏది వాక్యాన్ని వ్యతిరేకంగా మనని పరిపాలన చేసి, మనని గెలుబడి చేసి, మన కుటుంబాలు పాడు చేసి, మన జీవితాన్ని పాడు చేసి, మన శరీరాన్ని పాడు చేసి ఏది చేస్తుందో దాన్ని చంపేయాలి. అప్పుడే మనము మన పిల్లలు ఉన్నత సింహాసనాలు అధిష్ఠించుకునే దైవాశీర్వాదాన్ని పొందగలుగుతాం. లేకపోతే పాపాన్ని చంపకపోతే పాపం మనం చంపేస్తుంది. ఇది గమనించాలి. దేవునికి స్తోత్రం. ఇంక ఏ చెడు క్రియ అని, చెడు అలవాటు కానీ, చెడు మనసు కానీ, చెడు జీవితం ఇంకేది ఉండకూడదు. మనం జాలి తలచకూడదు. మనం జాలి తలచి పాపం అండి పాపం, లేదంటే పర్లేదండి పాపం మానేస్తాను, పాపం మానేస్తాను. నో, మనం జాలి తలచకూడదు. జీలో జాలి ప్రసక్తి లేదు. నువ్వు చంపి తీరాలి దాన్ని. బైబిల్ గ్రంథాన్ని పరిశీలించాలి, చంపి తీరాలి. ఈరోజు నాకు మీకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. తండ్రి, దయచేసి మీరు కరుణించండి. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని పాదాల ధర నాకు మీకు కూడా పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిది దేవుని వాక్యం చెప్తుంది, న్యాయపుత్రాసనం
న్యాయపు త్రాసు. అన్యాయస్తులు అన్యాసం ఉండిపోతే అద్దరించండి. ఇప్పుడు మనం న్యాయస్తులు అన్యాయం చేయకుండా జాగ్రత్తగా ఉండాలంటే ఏది మన దేవుని దృష్టి వ్యతిరేకంగా చంపాలి. ఒకటి. రెండోది, న్యాయ త్రాసులో తోచబడుతున్నాను గుర్తు పెట్టుకోవాలి ఎప్పుడు కూడా. అప్పుడు నువ్వు అన్యాయానికి వెళ్లకుండా ఉంటావు. ఒక రోజు దేవుడు నన్ను న్యాయపీఠంలో నేను న్యాయ త్రాసులో నన్ను తోస్తాడు. కనుక నా బరువు సరిగా ప్రార్థన బరువు గాని, విధేయత బరువు గాని, విశ్వాస బరువు గాని, ప్రేమ అనే బరువు గాని, పరిశుద్ధ అనే బరువు గాని, నమ్మకత్వం అనే బరువు గాని, నీతి అనే బరువు గాని, దేవుని వాక్య సంబంధమైన క్రియలనే బరువు గాని, సంఘంలో, కుటుంబంలో, దేవుని మందిరంలో మనం జీవించే జీవిత ప్రవర్తన యొక్క బరువు గాని అది ప్రభుకి అనుకూలంగా ఉండాలి. బైబిల్ రాజు బెల్షెజరుతో మాట్లాడినప్పుడు దేవుడు న్యాయత్రాసులు అతన్ని చూచినప్పుడు లేఖనం చెప్తుంది, బెల్షెజరు నీ లెక్క చూడగా నువ్వు తేలిపోయావు. నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూడగా నువ్వు తేలిపోతున్నావు. ఒక చేబ్రాత వచ్చి మేనే టేకెలు ఫార్సిన్ అని అతని గురించి రాసినప్పుడు అతని జీవితం చాలా అస్తవ్యస్తమైంది. బెల్షెజరు ఆ రాత్రి కాలంలోనే చనిపోయినట్టు లేఖనాలు చెప్తున్నాయి. కనుక బైబిల్ గ్రంథం చెప్తుంది, దేవుని బిడ్డలారా, ఒక రోజు దేవుడు మన చూస్తాడు అన్న సంగతి సంఘము యావత్తు, నేనే కాదు ప్రపంచంలో ప్రతి సేవకుడు, ప్రతి దేవుని బిడ్డ మనందరం ఒక రోజు జ్ఞాపం చేసుకోవాలి. నేను న్యాయత్రాసులో తోచబడతాను. కనుక ఆ తోచబడ్డానికి నేను వెళ్ళక ముందే నా బరువును నేను జాగ్రత్త కాపాడుకో, నా ఆత్మీయ బరువును, నా ఆత్మీయ స్థితిని నేను కాపాడుకొని లేఖన ప్రకారము అన్యాయం చేసే పరిస్థితి ఉండకుండా నేను న్యాయబద్ధం. నువ్వు న్యాయాన్ని సరిగ్గా జరగకపోతే అన్యాయపు లిస్టులోకి వెళ్ళిపోతాం. అది ఉన్న న్యాయాన్ని సరిగ్గా జరిగితే అనుకో అన్యాయపు లిస్టులోకి వెళ్ళిపోవాలి. అలా ఉండకూడదు. ఉన్న న్యాయాన్ని కాపాడుకుంటూ న్యాయాన్ని సరిగ్గా దేవునికి అనుకూలమైన న్యాయాన్ని చేయాలి. దేవునికి స్తోత్రం. కనుక న్యాయాన్ని త్రాసులో అంటే ప్రతిసారి ప్రతిరోజు నేను న్యాయ త్రాసులో ఎవరో తోచబడతాను అని జ్ఞాపం చేసుకుంటే అన్యాయం చేసే పరిస్థితి మనకు. జాగ్రత్త. మన కుటుంబానికి భర్త భార్య గాని, భార్య భర్తకు గాని, తల్లిదండ్రుల పిల్లలు గాని, పిల్లల తల్లిదండ్రులు గాని, సంఘము సేవకుని సంఘం గాని, ఎక్కడ ఎవరి దీన్ని కూడా అన్యాయం చేసే ప్రసక్తి అనేది ఉండకూడదు. న్యాయంగానే ఉండాలి. న్యాయంగానే. ఒకటోది న్యాయ త్రాసు. రెండోది జాగ్రత్త బైబిల్ ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం 24, 23, 24. ఆమోస్ గ్రంథము 5వ అధ్యాయం 23, 24. నీళ్లు పారునట్లుగా న్యాయము జరగనీయుడి, గొప్ప ప్రవాహం వల్లే నీతిని ప్రవహింపనీయుడి. ప్రైజ్ గాడ్. బైబిల్ చెప్తుంది, నీళ్లు పారునట్లుగా న్యాయమును ప్రవహింపనీయండి. ఒక నది వలె, ఒక కాలు వలె నది దేవుని న్యాయాన్ని ప్రవహింపచేయండి. ఎందుకు? ప్రపంచానికి దేవుని న్యాయ పరిపాలన తెలియదు. ప్రపంచానికి ఒక రోజు దేవుడు న్యాయమైన పరిపాలన చేస్తాడని, ఆ న్యాయమైన పరిపాలన ఏంటో ప్రజలకు తెలియదు. మీరు బైబిల్ గ్రంథంలో చూస్తే 96వ కీర్తన 96వ కీర్తన 10వ వచనం చూడండి. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయను. ఈ వార్తను అన్ని జనులు ప్రకటించుడి. దేవుని న్యాయ పరిపాలన తెలీదు. బైబిల్ గ్రంథంలో ఉంది. ఆ దేవుని న్యాయ పరిపాలనకు ప్రతి ఒక్కరూ పాత్రలు అయిపోవాలి. అన్యాయ సంబంధమైన పరిస్థితి కాదు. ఇప్పుడు ఒకరు అన్యాయం చేసుకొని ఒక దేశానికి ఒక దేశం, ఒక రాష్ట్రానికి రాష్ట్రం, ఓ పల్లి పట్టి రాజకీయ నాయకులు ఇవన్నీ అవన్నీ ప్రపంచం లోకం ఈ పరిస్థితి కాదు. దేవుడు న్యాయ పరిపాలన చేస్తున్నాడు. తప్పకుండా న్యాయ పరిపాలనలోకి మన సభ్యులం కావాలి. ఈ వార్తను అన్ని జనులు ప్రకటించండి. అన్ని జనులు ఎప్పుడు లోక సంబంధమైన పరిపాలన తెలుసు, లోక సంబంధ ప్రభుత్వాలు తెలుసు, వాళ్ళకి న్యాయ పరిపాలన అంటూ తెలీదు, నీతి యొక్క పరిపాలన అంటే తెలుసు, దేవుని రాజ్యాన్ని పరిపాలన వరకు తెలీదు. ఈ పరిపాలన గురించి మనం చెప్పాలి.
ఒకరోజు దైవ పరిపాలన వస్తుంది. ప్రపంచం అందరికీ సర్వశక్తుల దేవుడు ఈ యేసుక్రీస్తు వారు పరిపాలిస్తారు. అతడు ప్రపంచం అందరికీ మహారాజే, సర్వభూమికి మహారాజే పరిపాలిస్తాడు. ఈ ప్రపంచం మొత్తం ఆయన ఆధీనంలోకి వస్తుంది. సర్వ ప్రభుత్వాలకి ఆధీనంలోకి వచ్చేస్తాయి. ప్రపంచంలో ప్రతి ప్రజలు ఆయన తట్టు తిరుగుతారు. అలాంటి దినం ప్రపంచానికి రాబోతుంది. ఒక రోజు న్యాయ పరిపాలన జరగబోతుంది. ఆ న్యాయ పరిపాలన నుంచి ప్రజలకు తెలియాలి. ఆ న్యాయ పరిపాలనలో ఎద్దు బైబిల్ సింహం గడ్డి మేస్తుందట. అంటే సింహం అంత సాధ్యంతో అయిపోతుంది. నాగు పాము పుట్ట దగ్గర చిన్న పిల్లోడు ఆడుకుంటాట. అంటే ఆ పిల్లోడు ఎంతో, పాము కూడా అంత పసిపెట్టలాగా ఉంటుంది. దేవుని వాక్యంలో రాయబడిన సత్యం అది. ఎలుగుబంటి తన ఆవు ఒకే దగ్గర మేస్తారట. ఎలుగుబంటి ఆవును చూస్తే ఒప్పుకోదు. లేదా అంత దుర్మార్గం చెందుతుంది. అలాంటిది సాధువైపోద్ది. అంత దైవ దృష్టి యోగ్యమైన పరిపాలన ప్రపంచానికి దేవుడు అందించబోతున్నాడు. అలాంటి దైవ పరిపాలనకి ఉంచి మీరు వినండి. లోకమును కదలకుండా స్థిరపడింది న్యాయాన్ని బట్టి ఆయన పరిపాలన చేయను, జనులకు పరిపాలన చేయను. ఈ వార్తను అన్ని జనులకు తెలియచేయండి. కనుక ప్రపంచానికి న్యాయ పరిపాలన రాబోతుందని, ఒక రోజు న్యాయం బైబిల్ గ్రంథంలో దానికి ప్రవహించాలి. దేవుని స్తోత్రం. ఇంకోటి, ప్రవహించడం అంటే బైబిల్ గ్రంథం అంటే దేవుని న్యాయాన్ని ప్రజలకు తెలియచేయడమే ప్రవహించడం. సర్వశక్తిగా మన న్యాయం ప్రజల దృష్టిలో ప్రజల యొక్క న్యాయం వేరు, ప్రపంచానికి మానవ దృష్టిలో ఉన్న న్యాయం వేరు, దేవుని న్యాయం వేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే న్యాయం చాలా శక్తివంతమైన పదం. నీతి న్యాయాలు యెహోవా సింహాసనాలకు ఆధారం అంటే కనుక నీతిని ప్రవహింపచేయండి, న్యాయాన్ని కూడా నీరు పోరినట్లు న్యాయాన్ని అంటే క్రైస్తవ దేవుని బిడ్డల బాధ్యత. యేసు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్క దేవుని బిడ్డ బాధ్యత న్యాయం గురించి న్యాయ పరిపాలన గురించి, న్యాయం గురించి చెప్పాలి. అదే ప్రవహింపచేయండి. చెప్పాలి. నువ్వు అన్యాయంగా ఉండొద్దు. పాపంలో ఉంటే అన్యాయంగా ఉంటావు, చెడు అలవాట్లు ఉంటే అన్యాయంగా ఉంటావు, చెడు క్రియలు ఉంటే అన్యాయంగా ఉంటావు. ఆ అన్యాయం నుంచి విడిపించబడకపోతే బైబిల్ భయంకరమైన అన్యాయానికి శిక్ష చాలా భయంకరంగా ఉంటుంది. క్రైస్తవులు అంచేత న్యాయ పరిపాలన, న్యాయం గురించి తెలియాలి. దేవునికి స్తోత్రం కలుగును. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం చెప్తుంది. 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం. 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్టు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావలేను. దేవుని స్తోత్రం. న్యాయపీఠం, సృష్టి యావత్తు ఒకరోజు న్యాయపీఠం దగ్గరికి వచ్చారు. ప్రపంచంలో 750-800 కోట్ల జనాభా ఇప్పుడు ఇంకెంత పెరుగుతుందో ఎంత తరుగుతుందో మనకు తెలియదు. సృష్టిలో ప్రతి ఒక్కరూ ఒకరోజు న్యాయపీఠాన్ని ఫేస్ చేయాలి. ఏ కులస్తులైనా, ఏ మతస్థులైనా, ఏ దేశస్తులైనా, ఈ ప్రపంచంలో ఎవరైనా సరే మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ ఒకరోజు న్యాయపీఠాన్ని దగ్గర రావాలి. క్రైస్తవుడు అయితే న్యాయంగానే నువ్వు వస్తే న్యాయ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకుంటావు. న్యాయమైన నీతి సింహాసాలు, న్యాయమును నీతి న్యాయాలు సింహాసనం కాదని కనుక దేవుని యొక్క వాక్య సమాన రాజ్యానికి వెళ్తాం. అన్యాయంగానే ఉండిపోతే, అన్యాయంగానే జీవిస్తే, అన్యాయంగానే బతుకులో ఉంటే దాని ఫలితం వేరొక రీతిలో ఉంటుంది. భయంకర నరకం అనుభవించాలి. క్రైస్తవుడు అందుచేత ఒక రోజు తీర్పు ఉంటుంది. సృష్టి యావత్తును దేవుడు తీర్పు తీరుస్తాడు. ఒకరోజు ఆ తీర్పు గ్యారంటీ ఉంటుంది. అందుకే ప్రపంచంలో అందరూ ప్రపంచంలో పెండి దినం, పుట్టిన దినం జ్ఞాపకం, జడ్జిమెంట్ దినం ఉందని జ్ఞాపకం చేసుకోవాలి. జడ్జిమెంట్ తీర్పు దినం ఒక రోజు ఉందని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తీర్పులో చాలా భయంకరంగా ఉంటుంది. ఎవరు పాపలో పుట్టి పాపలో పెరిగి పాపంతోనే వాళ్ళ జీవితాన్ని అంతమొందించుకుంటే ఆ పాపానికి శిక్ష భయంకర మరణం, అది నిత్యమరణం, అగ్ని ఆరుతో పొరుగు చావు. దేవుని వాక్యం సత్యం అది. ఎవరు యేసు రక్తంలో తమ పరిశుద్ధను, తన పవిత్రతను చేసుకొని యేసు రక్తంలో పాపాలు కడుక్కొని పరిశుద్ధం ఉండి దేవుని వాక్య ప్రకారం న్యాయబద్ధంగా, నీతిబద్ధంగా ప్రభువుకు అనుకూలంగా జీవించినట్లయితే అది వారి ఆశీర్వాదం. నిత్యత్వానికి, నిత్య వేయండ్ల పరిపాలనలో, అత్యున్నతమైనటువంటి పరిపాలనలో వాళ్ళు పాలిభాగస్తులు, సభ్యులు అవుతారు.
దేవుడే దానికి న్యాయాధిపతి, పరిపాలకుడు, సమస్తము అధిపతి ఆయనే, సార్వభౌముడు కూడా ఆయనే, ప్రభువారు యేసుక్రీస్తు. ఇది గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్కరు ఒక్కరోజు మంచిమైన చెడ్డమైన న్యాయపీఠం దగ్గరికి తప్పకుండా తీర్పు దగ్గరికి వచ్చేస్తాయి. ఇది ఎవ్వరూ కళ్ళకి ముందున్నదే ఆలోచిస్తాం తప్ప ఎప్పుడూ జరగబోతుంది ఎవరు ఆలోచించరు. దేవుడు ఆ మోషేకి జ్ఞానం ఇచ్చాడు. ఎప్పుడో జరగబోతున్న ఆలోచించి ఆ ఐగుప్తు యొక్క ధనం గురించి కానీ, ఐగుప్తు యొక్క రాజరికం కానీ, ఐగుప్తు యొక్క స్థితి కానీ ఏది అతను ఆశించలేదు. ఐగుప్తు దాటి పారిపోయాడు. దేవుడు అతన్ని గొప్ప ఉన్నతమైన సేవకుడిగా, 6 లక్షల కాల్బలానికి నాయకుడిగా అతన్ని ఆశీర్వించాడు. బైబిల్ గ్రంథం పరిశీలించండి. కనుక న్యాయపీఠం అనేది ఏదో సాధారణంగా మన ఇంట్లో పీట వేసి కూర్చున్న పీట, పెండిపీట, లోకస్థమైన పీటలు కాదు. ఆయన పాదపీఠం దగ్గర ప్రతి ఒక్కరు ప్రత్యక్షమవ్వాలి. దేవుడు తీర్పు జరుగుతుంది. ప్రైజ్ గాడ్. మీకు అర్థమైందా? ఉదాహరణకి ఇప్పుడు మణిపూర్లో చాలా మంది క్రైస్తవులను చంపేశారు. అది వాళ్ళకి న్యాయం అనిపించింది, ఎవరికి చంపేసే వాళ్ళకి. కానీ చనిపోయిన వాళ్ళకి న్యాయం జరిగింది. వాళ్ళు అసాక్షులయ్యారు. వాళ్ళు దేవుని దగ్గర ఉన్నత స్థానం ఉంటారు. ఈ చంపేవాడు ఎప్పుడుగైనా తీర్పు తెచ్చబడతాడు. ఇవాళ సంతోషంగా ఉండొచ్చు, ఇవాళ బాధ ఉండొచ్చు, ఇవాళ రాజకీయ నాయకులు వాడిని కాపు కాసేవచ్చు, వాడి జైలు శిక్ష లేకుండా వాడిని సమర్థించవచ్చు. ఒక్కరోజు సమర్థించేవాడు, చేసేవాడు రెండు కూడా తీర్పు నిలబడి అన్యాయానికి అన్యాయం కోత కోసుకొని చాలా భయంకరమైన శిక్ష వాళ్ళ జీవితంలో అనిపిస్తారు. భూమి మీద ఉన్నప్పుడే కొంత శిక్ష ఎక్కడ అనిపించేస్తారు. మిమ్మల్ని శ్రమ పెట్టు, వారిని శ్రమ పెట్టు. మన దృష్టికి న్యాయాలు మనకు బాగా కనబడతాయి. ఒకరి దృష్టికి న్యాయంగా కనబడే మార్గం కలదు, కానీ చివరికి అది మనము నడిపిస్తున్నాం. బైబిల్ మన దృష్టి కాదు, దేవుని దృష్టికి యోగ్యమైన స్థితి కావాలి. అందుకే న్యాయపీఠం, బైబిల్ న్యాయ పరిపాలన, న్యాయపీఠము, న్యాయపు నది, న్యాయ ప్రవాహము, దేవుని న్యాయపు త్రాసు. దేవుని వీటిలో మనం జాగ్రత్తగా చేసుకుని జీవించగలిగితే, ఇది మనకు ఉందని మనం జ్ఞాపకం జీవించగలిగితే అన్యాయం చేసే ప్రసక్తులు మనకు. అది గొప్ప విషయం. దేవుని స్తోత్రం. అందుకే అన్యాయస్తుని ఉండనేమో, ఇంకా వాడు చెప్పిన వెళ్ళలేదు అనుకోండి, బాబు వద్దు నాయన, చేయకూడదు, తప్పు, నీ శరీరం పాడదు, నీ జీవితం పాడదు, నీ కుటుంబం అంతా నష్టం, వద్దు నాయన వద్దు అని అందరూ చెప్తుంటాం. సౌకులు కానీ దేవుని బిడ్డలు కానీ ఎవరైనా సరే. లేదు, వినలేదు. చివరికి భయంకర పరిస్థితి ఎక్కడ అనిపించాలి? నరకం అనిపించాలి. ఎవరి కుటుంబం అలాంటి భయంకర పరిస్థితి ఎవరికి కాదు. అందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు కనుక అందరూ న్యాయపీఠంలో న్యాయస్థానంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. అందరి కొరకు యేసు ప్రభు రక్తం చెందించాడు కనుక, అందరి కొరకు తన ప్రాణం పెట్టాడు కనుక, అందరినీ ప్రభు సమృద్ధిగా, అందరినీ ప్రతి ఒక్కరిని ఉన్నతమైన పూర్ణ హృదయంతో ప్రేమిస్తున్నాడు కనుక, ఆ ప్రేమలో పాలి భాగస్థులం అవడమే మనకి ధన్యం. ఇది మనం ప్రతి ఒక్కరు గుర్తెరగాలని పరిశుద్ధాత్మ తండ్రి కోరుతున్నాడు. దేవుని స్తోత్రం. రెండవది, నీతిమంతుడుగానే ఉండనేమో. ఎందుకంటే నీతిమంతుడు అనీతి సంబంధమైన వాటికి వెళ్ళకూడదు, అనీతి సంబంధమైన క్రియల్లో పాలు పొందకూడదు, అనీతి సంబంధమైన వాటికి మనం చేయకూడదు. చాలా జాగ్రత్త పడిపోవాలి. దేవునికి మహిమ. క్రైస్తవుడు. అందుకే చాలా జాగ్రత్తగా, ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా మనం చూద్దాం. నీతిమంతుడు, సంసోను నీతిమంతుడు. అతను నీతిమంతుడుగానే ఉండొచ్చు, కానీ అతడు అనీతిమంతుల ముఠాలో చేరాడు, అనీతిమంతుల సభ్యులు చేరాడు, అనీతిమంతురాల్ని ప్రేమించాడు. అంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి జనము బిడ్డను ప్రేమించాడు. దాని ఫలితం, చాలా భయంకరమైన ఫలితం భూమి మీద బతుకుంటుండగా అనుభవించాడు సంసోను. క్రైస్తవుడు. బైబిల్ గ్రంథం గమనించండి. చక్కయ్య తన జీవితంలో అర్థం చేసుకొని, అతడు అనీతిమంతుడే, అన్యాయస్తుడే, కానీ ఒక్కరోజు అతని జీవితంలో టర్నింగ్ పాయింట్ వచ్చింది. యేసు ప్రభువు అతన్ని దర్శించాడు. అతనికి అర్థమైంది, నేను అన్యాయంగా ఉన్నాను, నేను న్యాయం కాదు, నా జీవితం న్యాయం కాదు, నా క్రియలు న్యాయం కాదు, నా బ్రతుకు న్యాయం కాదు, నా ప్రవర్తన న్యాయం కాదు, నేను చేస్తున్న ఉద్యోగ స్థితి న్యాయం కాదు, నేను అన్యాయంతో బతుకుతున్నాను అని అతనికి రియలైజ్ అయ్యాడు. అతను గుర్తుంచుకున్నాడు, అర్థం చేసుకున్నాడు. అతని మనసు వెలిగించబడింది. యేసుక్రీస్తుని చూసిన తోడనే వెలిగించబడింది మనసు.
వెంటనే నేను ఎవరి దగ్గర అన్యాయం తీసుకున్న వాళ్ళకి న్యాయం ఎంత, నేను 4 వంతులు ఇచ్చి వేస్తున్నాను. తన అన్యాయాన్ని తీర్చేసుకున్నాడు. అన్యాయాన్ని దేవుని పాదం ఒప్పేసుకున్నాడు. న్యాయం చేశాడు ప్రజలకి. ఒకరికి ఎవరి దగ్గర అన్యాయంగా ఒక వంతు న్యాయంగా 4 వంతులు ఇచ్చేస్తాను. అతడు అనీతిమంతుడే. ఎప్పుడు తనకు అర్థమైంది, నేను ఇంతవరకు నిర్మిస్తున్న ధర్మశాస్త్రం కానీ, లోకం కానీ, ప్రజలు కానీ, ప్రపంచం కానీ, నేను చేస్తున్న బతుకు కానీ, నా పదవి ఎక్కడా నీతి కానీ, నా ఉద్యోగులు కానీ, నా కుటుంబంలో కానీ, ఎక్కడా నా వంశంలో కానీ నీతి కనిపించట్లేదు. కనుక నీతిమంతులను యేసుక్రీస్తును అనుసరించలే నాకు నీతి, ఆయన వాక్యం లోబడమే నాకు నీతి అనుకున్నాడు. వెంటనే జక్కయ్య నేను నీ ఇంట బస చేయవలసిన అనగానే కిందకు వెంటనే గబగబ త్వరగా తన పరిస్థితి అంతటి నుంచి కిందకు దిగి దీనుడే తన ఏదైతే నిర్ణయించుకున్నాడో ఆ నిర్ణయాన్ని యేసు ప్రభు పాదాల ముందు చెప్పేశాడు. క్రైస్తవుడు ఇతను అబ్రహాం కుమారుడే అన్నాడు. నేడు ఇంటికి రక్షణ వచ్చింది అంటే ఎందుకంటే అతడు అనీతిమంతుడే, కానీ అతడు ఒక్కసారి ప్రభుని చూసిన తోడనే తన జీవితాన్ని, తన హృదయాన్ని, తన మనసుని మార్చుకుని తన స్థితి ఏంటో, తన కండిషన్ ఏంటో అర్థం చేసుకున్నాడు. ఇంక నేను చేర్త పడిపోవాలి, ఈ పిలుపు నేను కాదనకూడదు. జక్కయ్య రా, నేను నీ ఇంత బస్సు కిందకి దిగిదా, నువ్వు కిందకి దిగు. ఏ స్థానంలో అయితే ముందు ఉండేవాడో, ఏ పరిస్థితులు ఉండేవాడో, ఏ పాపలు ఉండేవాడో, ఏ అపవిత్రం ఉండేవాడో, ఏ అన్యాయం ఉండేవాడో, ఎక్కడ కిందకి దిగిరా. జక్కయ్యకి అర్థమైపోయింది. యేసుక్రీస్తు పిలుపులో చాలా క్లారిటీ ఉంది. నువ్వు త్వరగా కిందికి దిగిరా. 2 అర్థాలు ఉన్నాయి. ఒకటోది చెట్టు పెంచి, 2 తను ఉంటున్న పాపం నుంచి కిందికి దిగాడు. 2 చెప్పాడు. చెట్టు నుంచి కిందకి దిగిన వెంటనే ఒక పని అయింది. 2వ పనికి ఏమొచ్చాడంటే ఆయన చెప్పాడు, నేను ఎవరి దగ్గర అన్యాయం తీసుకున్న వాళ్ళకి 4 వంతులు ఇచ్చేస్తాను, మిగతా ఆస్తిని పేదలకు ఇచ్చేస్తాను. న్యాయం చేశాడు. నీతిమంతుడిగా ఉన్న అనీతిమంతుడిగా ఉన్న వస్తున్నాడు. ఒక్కసారి నీతిమంతుడైనాడు. ఇతడు అబ్రహాం నీతిమంతుడు. ఇతడు అబ్రహాం కుమారుడే, అంటే నీతిమంతుడు కుమారుడు మారాడు. నీతిమంతుడైనాడు. కనుక నీతిమంతుడిగానే ఉండనేమో, ఆ నీతిమంతులతో జోలు గాని, అనీతిమంతుల్లో పాలు గాని, అనీతిమంతుల స్నేహాలు గాని, వాక్యాన్ని వ్యతిరేక చెడు అలవాటు చెడు క్రియలు గాని చేయకూడదు. మరోసారి చెప్తున్నాను, అపార్థం చేసుకోకండి. ఎవరి దగ్గర ఏ చెడు పాపం లేక అలవాటు ఏదైనా ఉంటే, పురవరాత్రి భోజనం ఆదివారం, ఈ రోజు బుధవారం, ఈ 4-5 రోజుల్లోనే పాపాన్ని పూర్తిగా విడిచిపెట్టాను. మళ్ళీ జీవితంలో దాన్ని తొంగి చూడకూడదు. లేదు అలా కాదనుకుంటే, నేను ఉండలేనుకుంటే దాని పర్యవసానం చాలా భయంకరంగా ఉంటుంది. తట్టుకోలేనంత స్థాయికి పడి ఏ చెడు వాటి నా చెడును విడిచిపెట్టాడు. అంతే. అన్యాయస్తుడు ఉండిపోతాడు. ఇంకా మరి ఎన్ని సేవకులు, ప్రజలు, ప్రపంచం ఎంత చెప్పినా వారు విజయం వెండక ఒక టైం వస్తుంది, దేవుడు నీతిమంతుల్ని, సేవకుల్ని, దైవబిడ్డల్ని ప్రపంచానికి ర్యాప్చర్ లో పైకెత్తేస్తాడు. ఇంకా విడిచిపెట్టి వారందరూ బహుఘోరమైనటువంటి పరిస్థితి, బహుఘోరమైన శిక్ష అనుభవించిన పరిస్థితి ఏర్పడుతుంది. అలా ఉండదు. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడే మన జీవితాలు సరి చేసుకొని చక్కదిద్దుకుని, ఎక్కడ అన్యాయంగా ఉన్నాం, ఎక్కడ పాపంలో ఉన్నాం, ఎక్కడ అనీతిలో ఉన్నాం, ఎక్కడ దైవవాక్య వ్యతిరేకంగా ఉన్నాం, ఎక్కడ ఏ అపవిత్రం ఉన్నాం, ఆ పవిత్రులన్నీ ప్రభు రక్తంలో, ప్రభు యొక్క వాక్యం ఆత్మలో కడుక్కొని ఇంకా ఆ పవిత్రమైన పరిస్థితికి వెళ్లకుండా జాగ్రత్త పడి దైవ దృష్టికి యోగ్యంగా, నీతిగా, పవిత్రంగా బతికే స్థితిని నేర్చుకొని శాశ్వతమైన నీతిగా, న్యాయంగా, పరిశుద్ధంగా బతకడం క్రైస్తవ సంఘానికి అవసరం. దేవుని మీద ప్రపంచంలో అందరికీ అవసరం. క్రైస్తవుడు నీతివంతుగానే క్రైస్తవుడు చూసారా, ఇస్కరియోత నీతిమంతుడే, కానీ అనీతిమంతులతో చోటు చేశాడు. అనీతిమంతుల దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకున్నాడు. అనీతిమంతులతో పాపానికి ఒప్పందం. అది అతని జీవితాన్ని పూర్తిగా భయంకర పరిస్థితి తీసుకెళ్ళిపోయింది. ఏ సహాయం చేసినా చెయ్యో ఆ సహాయం చేసి చేయని నరికేశాడు. బైబిల్ అంటుంది,
అతని పాపం అతన్ని పట్టుకుంది. భయంకర పరిస్థితి తీసుకెళ్ళిపోయింది. అపోస్తలుడు ఉండవలసినవాడు, సింహాసనం మీద కూర్చొని వస్తున్నవాడు, 1000 ఏళ్ల పరిపాలన ఉండవలసిన వాడు, నీతిమంతుడు ఉండవలసిన వాడు ఉరి తీసుకొని చనిపోయే భయంకర పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే స్నేహాలు, లోకం, పాపం, పరిస్థితి, ప్రపంచం ఇవన్నీ చాలా డేంజరస్, చాలా డేంజరస్. దేవుని స్తోత్రం. చాలా జాగ్రత్త. అందుకే మీరు లోకంలో ఉన్నారు కానీ లోక సంబంధులు కారు అని రాయి. పవిత్రుడిగానే ఉండనేమో. నువ్వు అపవిత్రమైనటువంటి పరిస్థితులు కానీ అపవిత్రమైన ఎక్కడగా మనం ఉండకూడదు, వెళ్ళకూడదు. చాలా జాగ్రత్త పడిపోవాలి. చాలా జాగ్రత్త పడిపోవాలి. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైందా? మనం అక్కడ పెంట ఉంది, ఆ పెంట జాగా మనం వెళ్ళకూడదు. వెళితే అక్కడ దుర్వాసన వస్తుంది, లేదా అక్కడ ఒక జంతువు చచ్చిపోయింది, భయంకర వాసన, అక్కడ వెళ్ళకూడదు. లేదా నేను దూరంగా ఉంటాను, నేను వాసన చూడండి అవదు. దాని ప్రభావం నీకు ఎక్కడి దగ్గర కనిపిస్తుంది, ఎక్కడి దగ్గర ఏ ఇన్ఫెక్షన్ సోకుతుంది, లేనిపోయిన సమస్యలు ఎదురవుతాయి. జాగ్రత్తగా ఆలోచించండి. కానీ తండ్రి పాదాల దగ్గర ప్రతి ఒక్కరు దేవా అపవిత్రుడుగానే ఉండిపోతాడు. కనుక అలా ఉండకుండా జాగ్రత్తగా దేవుడు ప్రతి ఒక్కరు పాదాల దగ్గర ప్రతి ఒక్కరు పవిత్రులు కావాలని మన కుటుంబీకులు కానీ మన జీవితాలు అందరూ రక్షణ పొందుకొని ప్రభు యేసు విశ్వాసం నీవునింటి వారు రక్షణ పొంది వాక్య ప్రకారము మన కుటుంబాలు అన్ని కూడా విడుదల పొందాలంటే మనమే జాగ్రత్త పడి మనమే దైవ నీతిని వారు కనపరిచి దేవుని నీతిని దేవుని న్యాయాన్ని వాళ్ళ పట్టు చేసి మనం ప్రభు తట్టు అనేక ఆత్మలను ఆకర్షించబద్దులుగా మనం ఉండాలి. అందుకే లేఖనం చెప్తుంది, నీతిమంతుడుగానే ఉండనేమో. బైబిల్ గ్రంథంలో ఉంది, న్యాయం చేవాడు న్యాయంగానే ఉండనేమో, అన్యాయం చేయవాడిని అన్యాయంగా ఉండేమో. పవిత్రుడిగానే ఉండనేమో. పవిత్రులు చాలా దాన్నే ప్రత్యేక జీవితం అంటారు. పవిత్రుడు ప్రత్యేక పరచబడకపోతే అపవిత్రత పడిపోదాం. చాలా భయంకరం. జాగ్రత్తగా గమనించాలి. మీరు కూడా జాగ్రత్తగా ఆలోచిద్దాం. దేవా నీకు వందనమయ్యా, నీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతున్నాం. మేము మమ్మల్ని న్యాయంగానే తీర్చావు కనుక ఇంకా మేము న్యాయంగానే జీవితం గత ఉండాలి. మమ్మల్ని పవిత్రంగా చేస్తావు కనుక మేము పవిత్రంగానే ఉండాలి. మమ్మల్ని నీతిమంతులు చేస్తావు కనుక మేము నీతిమంతులు. ఎక్కడ అనీతికరమైన పరిస్థితి, ఎక్కడ ఏ పరిస్థితి మేము వెళ్ళడానికి కానీ జీవితాన్ని జీవించడం ఎక్కడ బాధ ఆస్కారం. ఆ ఉన్న నీతిని, ఉన్న న్యాయాన్ని, ఉన్న పవిత్రత మనం కాపాడాలి. అది కాపాడుకునే జీవితం డిఫెన్స్ మన జీవితం మనం. అప్పుడు మనం పాపంలో పడే అవకాశం. జాగ్రత్త పడతాం. ప్రభు రాకడ కొరకు ప్రభు యొక్క న్యాయ పరిపాలనలో మనం ఉండాలంటే చాలా జాగ్రత్త. ప్రభు నీతి రాజ్యంలో మనం ఉండాలంటే, ప్రభు యొక్క పరిశుద్ధ రాజ్యంలో మనం ఉండాలంటే, ఆయన పరిశుద్ధమైన ప్రభుత్వంలో మనం ఉండాలంటే మనం జాగ్రత్త పడిపోవాలి. ప్రత్యేకించబడిన వారంగా మనం ఉండాలి. లోకం నుంచి, లోకస్తమైన క్రియల నుంచి, లోక పాపం నుంచి ప్రత్యేకించబడిన పరిస్థితి మనకు ఉండాలి. లేకపోతే దాని పరిస్థితి వేరే రీతిలో ఉంటుంది. అలా ఉంటుంది. అందులో జాగ్రత్త పడిపోవాలి. దేవునికి మహిమ కలుగును. దేవుడు తన మాటలు తీర్చుగా. ఆమె ప్రార్థన చేద్దాం. ప్రభు ఆత్మతో పెరుగుతున్న కలిగి ఒకరు ప్రార్థించండి.